భారత్ ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పింది. మే 7 బుధవారం రాత్రి 1:30 ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళాలు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిపాయి. పాకిస్తాన్లో 4, పిఓకేలో 5 స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్లు లోపల ఉన్న ఉగ్రవాద కేంద్రాలను భారత్ ధ్వంసం చేసింది. దాడులు జరిగిన ప్రాంతాలు: 1. బహవల్పూర్, జైషే-మహమ్మద్ ప్రధాన కార్యాలయం, సరిహద్దు నుండి 100 కిలోమీటర్లు దూరంలో. 2. మురిడ్కే, లష్కరే-తోయిబా శిబిరం, 30 కిలోమీటర్లు దూరం. 3. గుల్పూర్, ఎల్ఓసి నుంచి 35 కిలోమీటర్లు. 4. లష్కర్ క్యాంప్ సవాయి, పిఓకే తంగ్ధర్లో 30 కిలోమీటర్లు. 5. బిలాల్ క్యాంప్, జైష్ లాంచాడ్. 6. కోట్లీ, లష్కర్ శిబిరం, 15 కిలోమీటర్లు. 7. బర్నాలా క్యాంప్, 10 కిలోమీటర్లు. 8. సజ్జల్ క్యాంప్, జైష్ శిక్షణా కేంద్రం, 8 కిలోమీటర్లు. 9. మెహమోనా క్యాంప్, హిజ్బుల్ శిక్షణా కేంద్రం, 15 కిలోమీటర్లు. భారత్ ఇలా చెప్పింది: మేము పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే నాశనం చేశాము అని పేర్కొంది. భారతదేశం చర్య తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్పై భారత్ మాతా కీ జై అని రాశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.